ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. లేదు ఆల్ కాంప్లిమెంట్స్. నో కంప్లైంట్స్ లేవు, రిగ్రెట్స్ లేవు. ఓకే, నో కంప్లైంట్. నో కంప్లైంట్, నో రిగ్రెట్స్. ఓకే, మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయండి? నాకు కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు కూడా లేదు. అంటే మీరు ఫిక్స్ అయిపోయి వచ్చారు no complaints? లేదు వీఆర్ ఆల్ టీమ్ టుగెదర్. అంటే అసలు మేము షూట్ చేసిన కండిషన్స్ చాలా కష్టమైన కండిషన్స్ అండి. నిజంగా కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఏమో నిజంగా అనిపించినా ఎవరు ఏం పని చేయలేని పరిస్థితి. అక్కడ క్యారవాన్స్ కానీ అసలు ఏమీ లేవండి. అసలు ఫోన్ సిగ్నల్ లేదు, అక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదు అక్కడ. ఇంకా మీరు అర్థం చేస్తున్నారు. బేసికల్ గా ఎందుకు అలాంటి ఏరియాకి వెళ్ళి షూట్ చేయాలని అనుకున్నారు? న్యాచురాలిటీ అండి. ఇప్పుడు చాలా మంది నేను కొన్ని రివ్యూవర్స్ అంటే మామూలుగా చూస్తున్నాను, ప్రొడక్షన్ ఏమి సెట్స్ లేవు, లేకపోతే అలానే తీసారు, న్యాచురల్ లొకేషన్ ఏం వర్క్ చేయలేదు అది అని కొంతమంది రాస్తారు. వెరీ ఫ్యూ పీపుల్. మేము నిజం చెప్తున్నా, ప్రతిదీ మేము డిజైన్ చేసింది సినిమాలో. టీ స్టాల్ సెట్ వేసింది, థియేటర్ రెన్యూవేట్ చేసాం, ప్రతి హీరో ప్రతి ఇండ్లలో రీపెయింట్ చేసాం. ఇప్పుడు మీకు చాలా మందికి న్యాచురల్ గానే అక్కడికి వెళ్ళిపోయి షూట్ చేస్తారు, డైరెక్ట్ ఏం లేదని అని అనుకుంటున్నారు. కాదు, ప్రతిదీ మేము డిజైన్ చేసి ప్రతి కాస్ట్యూమ్ ఎరాలోకి తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ ఏమీ చేయలేదన్నారు చూసారా, అది మేము కాంప్లిమెంట్ లాగా తీసుకుంటాం. నిజంగానే కాంప్లిమెంట్. అలా వర్క్ చేసింది కనపడట్లేదు అంటే నిజంగానే గ్రేట్ థింగ్. కాస్ట్యూమ్ తో సహా మా కాస్ట్యూమ్, మా డిఓపి గారు బాలు గారు, ఆయన మల్లేశం ఫిలిం తీశారు, రోషన్ బాబు గారు ప్రొడక్షన్ డిజైనర్, అశ్వంత్ బైరాని కాస్ట్యూమ్ డిజైనర్ గారు, వాళ్ళు ప్రతి జూనియర్స్ వేసుకున్న కాస్ట్యూమ్ కలర్ తో సహా మేము పిక్ చేసుకున్నాం. ఇది చాలా మందికి తెలియదు, మేము దాన్ని కాంప్లిమెంట్ లాగానే తీసుకుంటున్నాము. అంత డీటెయిల్ వెళ్ళి వర్క్ చేసాం మేము. ఓకే, మీరు బేసికల్ గా థ్రిల్లర్ అలాంటి సినిమాలే చూస్తూ ఉంటారా? అలా ఏం లేదు, అన్ని నెక్స్ట్ ఎలాంటి సినిమాలే వస్తాయి మీ నుంచి? ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే రూటెడ్ స్టోరీస్ చెప్పడం నాకు ఎక్కువ ఇష్టం అండి. మంచి రూటెడ్, ఇప్పుడు ఎలా అయితే ఒక పల్లెటూరులో అలానే ఒక రూటెడ్ మంచి. నెక్స్ట్ టైం ప్రాపర్ ఎక్కడ అండి? మాది కర్నూలు డిస్ట్రిక్ట్, డోన్ అని టౌన్ అండి. షూటింగ్ అంతా కూడా డోన్, సొంతూరులోనే చేసాం. ఓకే, అక్కడ నెక్స్ట్ మళ్ళీ వేరే ఏరాలకు తీసుకెళ్తారు కదా? ఈసారి వేరే ఏరాలి. ఈసారి ఎమోషన్స్, ఈసారి థ్రిల్లర్ అయింది కదా, ఈసారి ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆఫ్టర్ రిలీజ్? మీరు చూసారంటే యాజ్ ఏ ఆడియన్స్ గా చూసారా సినిమాని? స్లాంగ్ గురించి ఎక్కువ వచ్చాయి. అంటే చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడారు అని చెప్పాను. ఇంకా బయట చూసిన దానికి అక్కడ అసలు సంబంధమే లేదు. సో ఇప్పుడు అక్కడ అది నా పిక్చర్ అయితే ఫిల్మ్ లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. సో అసలు అది చూస్తే అక్కడ ఒదిగిపోయినట్టే ఉన్నావు అని అన్నారు. దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. డ్రీమ్ రోల్స్ ఉన్నాయా మీకు? ప్రతి ఫిల్మ్ లో డిఫరెంట్ గా చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్క్రీన్ ప్రెజెన్స్. నేను ఉంటే ఆ సీన్ ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్. ఈ ఫిలిం లో కూడా అంతే. అంటే నాకు ప్రతి ఇమోషన్ ఉంది ఈ ఫిలిం లో కూడా. వేర్ ఐమ్ యాంగ్రీ, వేర్ ఐమ్ లవింగ్ అండ్ ఆల్. సో అలా. మీకు ఏవైనా సీన్స్ కష్టం అనిపించాయండి యాక్టింగ్ వైజ్? దేనికైనా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి? అంటే ఈ సినిమా కంటే యాక్చువల్లీ ప్రతి సీను టఫ్ అండి. ప్రతి సీను కూడా, ఎందుకంటే సింగ్ సౌండ్ మేము పనిచేస్తాం, ఇంకొకటి స్లాంగ్, ప్లస్ మేము షూట్ చేసిన టైంకి వెదర్ కండిషన్స్. 2010లో బట్టలు ఎలా ఉంటాయో అలాంటి బట్టలు. అంటే మనకు ప్యాంట్ టైట్గా ఉండేది, షర్ట్ చాలా టైట్గా ఉండేది. అంటే ఏ సీన్ కా సీన్ అండి, ఎవ్రీ సీన్ మేము కష్టపడి చేయాల్సి వచ్చింది. సో అంటే కష్టపడ్డాం, ఇష్టపడుతూ కష్టపడ్డాం. ఏమైనా సీన్స్ అంటే అక్కడ సెట్స్ కి సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారా? యాక్చువల్లీ డోన్ జనాలకి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మరి డైరెక్టర్ ఆలూరుడనో లేదంటే ఏంటో పక్కన పెడితే మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. చంద్రపల్లి, పిఆర్పల్లి, డోను. అంటే లిటరల్లీ మా ఇంట్లో పడుకున్నా రెస్ట్ తీసుకుంటే షార్ట్ గ్యాప్లో అన్న మా ఇంట్లో భోజనం చేయండి, మా ఇంట్లో కాస్ట్యూమ్ మార్చుకోండి అంటే అంత సపోర్టివ్గా ఉన్నారండి. లిటరల్లీ జనాలు అలా ఉన్నారు కాబట్టి మేము అంత తక్కువ వర్కింగ్ డేస్లో ఈ అవుట్ తీసుకురాగలిగాం. అందులో సింగ్ సౌండ్, మళ్ళీ సింగ్. మరి సినిమా హిట్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి వెళ్తున్నారా వాళ్ళని కలవడానికి? ఖచ్చితంగా డోన్ వెళ్ళాలి. వాళ్ళ చికెన్ పకోడీ చాలా ఫేమస్. ఓకే, ఈసారి మీరు తీసుకెళ్ళాలి ఏదైనా. ఇంకొకటి, సినిమాని ఒక ఆడియన్స్ గా చూస్తున్నప్పుడు ఏదైనా ఒక కనెక్టింగ్ పాయింట్ లోనే కనెక్ట్ అవుతారు. మీరు ఆ లైన్ ఎలా పట్టారు? అంటే బాలు స్టోరీ లైన్ అంటే నార్మల్గా బేసికల్ గా కొంచెం స్టార్ట్ అయిన తర్వాత అలా అయిపోయి కనెక్ట్ అయిపోయి చూస్తున్నారు ప్రేక్షకులందరూ.
అదేనండి స్టార్టింగ్ ఒక థ్రిల్లర్ లాగా స్టార్ట్ అవ్వకుండా ఒక నార్మల్ విలేజ్ స్టోరీ లా yes. స్టార్ట్ చేయాలనేది నా ప్లాన్ బేసికల్లీ. ఒక రెగ్యులర్ విలేజ్ డ్రామా ఏదో అని స్టార్ట్ చేయాలని నా ప్లాన్. ఆ జానర్ షిఫ్ట్ అయితే ఉందో అది స్మూత్ గా చేయాలని నా ఐడియా అనమాట. దానికోసమే సినిమాలో కొద్దిగా టైం తీసుకుని వెళ్ళా. అది టక్కన అలా వెళ్తే మళ్ళీ వేరే ఇవాళ రిజల్ట్ ఇలా ఉండేది కాదు. ఎంత టైం అండి? అంటే బేసికల్గా మాకు రిలీజ్ అయిన తర్వాతే దీని గురించి తెలుసు కదా, మీ గ్రౌండ్ వర్క్ షాప్స్ ఇవన్నీ, దీని వెనక ఎన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ ఉంది? లిటరల్ ఒక 8 months. 8 months, okay. 8 months అంటే మేము ఈ వర్క్ షాప్స్ ఇంతమంది చేసుకొని షూట్ డేస్ ఇవన్నీ మొత్తం చేసుకోవడానికి 8 months టైం పట్టింది. ఏమైనా చేంజెస్ చేశారా ఈ వర్క్ షాప్? లేదు, స్క్రిప్ట్ ఒకసారి లాక్ అయ్యాక అంతే. కాకపోతే ఇక్కడ అందరు కొత్త వాళ్ళు కదండి, ఆల్మోస్ట్ 70-60% వాళ్ళని కదా. వాళ్ళు ఏ డైలాగ్ చెప్తే వాళ్ళకి తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ అంతే, ఆన్ ద స్పాట్ తప్ప ఆ న్యాచురాలిటీ కోసం అంత మేజర్ చేంజెస్ అయింది. మీరు ఏమైనా షూటింగ్ కి సంబంధించి షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ఫస్ట్ టైం నేను జనరలీ మనం వింటాం కదా రీల్స్ తో ఒకప్పుడు ఉండేది అని చెప్పి. సో మా దాంట్లో ఒక సీన్ లో ప్రొజెక్టర్ రూమ్ లో ఒక సీన్ ఉంటుంది అనమాట. సో నేను అదే ఫస్ట్ టైం చూడడం, ఒక రియల్ టైం ప్రొజెక్టర్ ని, వర్కింగ్ ప్రొజెక్టర్ ని. సో ఐ థింక్ ఆ ఎస్థెటిక్ బాగా యాడ్ అయింది ఫిలిం లో కూడా. అండ్ నాకు అది చాలా ఫస్ట్ టైం అనమాట అలా చూడడము, వర్కింగ్ ప్రొజెక్టర్ అలా చూడడం. దట్ వాజ్ నైస్. థ్రిల్ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది మీ టాకీస్ నిజానికి? చాలా బాగుందండి, చాలా బాగుంది టాకీస్. అండ్ ఎస్పెషలీ క్రౌడ్ నుంచి వచ్చే రెస్పాన్స్ జెన్యున్గా, అంటే మనం ఎక్కడ సోషల్ మీడియాలో మనం పెట్టిన పోస్ట్ లేదు, జెన్యున్గా జనాలు చూసి వాళ్ళు పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది ఇలాంటి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత.